నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే వైఎస్ వివేక హత్య కేసు మరో మలుపు తిరుగుతోంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో వైఎస్ సునీత 2 వారాల్లో పూర్తి వివరాలతో సిబిఐ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఆమె పిటిషన్ దాఖలు చేసిన 8 వారాల లోపు ట్రయల్ కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. సునీత ప్రస్తావించబోయే అంశాలను బట్టి మళ్ళీ సిబిఐ దర్యాప్తు కొనసాగించాలా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ న్యాయస్థానం సిబిఐ విచారణకు ఆదేశిస్తే మాత్రం అవినాష్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు. ఈసారి అరెస్టు నుంచి ఆయన ఎవరూ కాపాడలేరని కూడా అంటున్నారు. సునీత బాధిత కుటుంబం కావడంతో ఆమెకు అనుకూలంగా తీర్పు రావచ్చని ఆమె మద్దతుదారులు భావిస్తున్నారు. ఇప్పటికే తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ స్పష్టం చేసింది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారని, అందుకు కోర్టు తగిన ఆదేశాలు ఇస్తే దర్యాప్తు ముందుకు తీసుకెళ్లేందుకు సిబిఐ సిద్ధంగా ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోత్రా వాదనలు కూడా వినిపించారు. దీంతో ఈ కేసు మరో మలుపు తీసుకుంది. సిబిఐ పిటిషనర్ తరపున వాదనలు విన్న ధర్మాసనం సిబిఐ దర్యాప్తు విషయంలో ట్రయల్ కోర్టులో మరో పిటిషన్ వేయాలని వివేక కుమార్తె సునీతకు సూచించింది. 2 వారాల్లో పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. పిటిషన్ వేసిన 8 వారాల్లో మెరిట్స్ ఆధారంగా నిర్ణయాన్ని ప్రకటించాలని ట్రయల్ కోర్టును కూడా ఆదేశించింది. ట్రయల్ కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు అన్ని బెయిల్ రద్దు పిటిషన్లపైన విచారణను వాయిదా వేసింది. దీని తర్వాత అవినాష్ రెడ్డితో పాటు పలువురు నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ పైన విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. 6 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న సునీతకు ఇది ఒక ఊరటగా మారింది. 2019 ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. 2019 ఏప్రిల్ 16న అసెంబ్లీ ఎన్నికలకు ముందు పులివెందల్లో తన నివాసంలో దారుణంగా హత్యకు గురయ్యారు. మొదట ఇది హార్ట్అటాక్ అని నమ్మించారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో దారుణ హత్యని తేలింది. అప్పట్లో వివేక హత్య నెపాన్ని వైసీపీ టీడీపీపైకి నెట్టేసి ఎన్నికల్లో లబ్ధి పొందింది. వివేక హత్య తర్వాత వైసీపీ అధినేత జగన్ మొదట సిబిఐ దర్యాప్తు కోరారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పోలీసుల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముల ద్వారా దర్యాప్తు చేయించారు. అప్పుడే అసలు రంగు బయటపడింది. దర్యాప్తు ఆలస్యం, పక్షపాత వైఖరి అనే ఆరోపణలతో వివేక కుమార్తె సునీత 2020లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు సిబిఐకి వెళ్ళింది. సిబిఐ 2021 అక్టోబర్లో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డి, టి గంగిరెడ్డితో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చింది. అప్రూవర్గా మారిన దస్తగిరి స్టేట్మెంట్ ప్రకారం అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కలిసి కుట్ర పన్ని వివేకానంద రెడ్డిని హత్య చేయించారని సిబిఐ పేర్కొంది. ఈ కేసులో భాస్కర్ రెడ్డి 2023 ఏప్రిల్లో అరెస్ట్ అయ్యారు. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీన్ని సునీత సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. 2022లో నవంబర్లో ఈ కేసును ఏపీ నుంచి హైదరాబాద్కు స్పెషల్ సిబిఐ కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. దర్యాప్తు ఆలస్యం పైన కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 2023 జూన్ 30 కల్లా పూర్తి చేయాలని ఆదేశించింది. కానీ ఆలస్యం కొనసాగడంతో 2023 మార్చిలో కొత్త స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది. ఈ కేసులో 6 సాక్షులు అనుమానాస్పదంగా మరణించడం ఆందోళన కలిగించింది. అంతేకాదు జగన్ అధికారంలో ఉండగా సిబిఐ అధికారిని బెదిరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద డ్రామానే చేశారు. ఆయన తల్లికి అనారోగ్యం పేరుతో ఆసుపత్రి చుట్టూ తన అనుచరులను పెట్టుకుని అరెస్ట్ నుంచి తప్పించుకున్నాడన్న విమర్శలు కూడా ఉన్నాయి. వివేక హత్య కేసులో అసలు దోషులను శిక్షించాలని సునీత 2019 నుంచి న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన కుట్రదారుడని ఆమె ఆరోపిస్తున్నారు. అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారని సోదరి షర్మిలతో కలిసి ఎన్నికల్లో చాలా విస్తృతంగా ప్రచారం చేసింది. వైసీపీ లాంటి ఒక క్రిమినల్ పార్టీని ఓడించాలని ప్రజాకోర్టులో సోదరీమణులు ఇద్దరు న్యాయం కోరారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడమే కాదు, కడప జిల్లాలో దారుణ పరాజయాన్ని కూడా చవిచూసింది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 11 సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితమైంది. అలాగే కడపలో 3 స్థానాలకు పడిపోయింది. జగన్ మెజారిటీ కూడా బాగా తగ్గిపోయింది. ఆ తర్వాత కూడా వివేక హత్య కేసులో వరుసగా సాక్షులు మరణించడం కలకలం రేపింది. ఇటీవల 2025 మార్చిలో 85 ఏళ్ల వాచ్మెన్ రంగన్న మరణం కేసును మరింత సంక్లిష్టం చేసింది. ఈ మరణాల కేసును కోల్డ్ కేసుగా మార్చే ప్రమాదం ఉందని సునీత ఆరోపించారు. ఈ ఆగస్టులో సిబిఐ సుప్రీంకోర్టుకు దర్యాప్తు పూర్తయిందని తెలిపింది. కానీ తదుపరి దర్యాప్తు అవసరం అనే అంశంపైన అభిప్రాయం చెప్పాలని కోర్టు ఆదేశించింది.
సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద వేసిన కేసులపైన, క్లోజర్ రిపోర్ట్లపైన ఏపీ ప్రభుత్వం స్పందించాలని కూడా చెప్పింది. సెప్టెంబర్ 9కి వాయిదా పడింది. అఫిడవిట్కి దాఖలు సమయం కావాలని సిబిఐ కోరడమే ఇందుకు ప్రధాన కారణం. తాజాగా జరిగిన విచారణలో సిబిఐ తదుపరి దర్యాప్తుకు సిద్ధమని ప్రకటించడం కీలకంగా మారిపోయింది. ఈ కేసులో ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏకకాలంలో జరగవచ్చా అనే అంశంపైన కూడా కోర్టు స్పష్టత కోరింది. ఈ తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.